హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ గజలక్ష్మి టైలరింగ్. ఈరోజు క్లాస్ అయితే పార్ట్ 2 అయితే చూద్దాము. మనం పంజాబీ డ్రెస్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ క్లాసెస్లో ఉన్నాము. పార్ట్ 1 అయితే నిన్నటి వీడియోలో మనం చూసాం కదా. ఎవరైనా చూడకపోతే ఒకసారి చూడండి. చాలా ఈజీ మెథడ్లో చాలా వివరంగా అయితే చెప్పాను. ఆ వీడియో చూస్తే ఈ వీడియో మీకు చాలా ఈజీగా అర్థమైపోతుంది. అలానే డ్రెస్ కటింగ్ అనేది కూడా పార్ట్ 1 పార్ట్ 2గా అంటే ఒక్క వీడియోకి లెంత్ అయిపోతుందని చాలా వివరంగా అయితే చెప్పాను. అవి కూడా స్టార్టింగ్ నుండి ఆది డ్రెస్ ఎలా మనం మెజర్మెంట్ తీసుకోవాలి అవన్నీ అయితే క్లాసెస్లో ఉన్నాయి. ఛానల్లోకి వెళ్ళి మన క్లాసెస్ అయితే ఒకసారి చూడండి. ఇక్కడ నిన్నైతే ఫ్రంట్ పార్ట్ అయితే స్టిచ్ చేసుకున్నాం కదా, హ్యాండ్స్ స్టిచ్ చేసుకున్నాం, నెక్ పట్టీలు స్టిచ్ చేసుకున్నాం. బ్యాక్ పార్ట్ కూడా అదే విధంగా ఫ్రంట్ పార్ట్ లాగే స్టిచ్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ నెక్ పీస్ అయితే మనకి పూర్తిగా కనిపించట్లేదు. అలానే కిందకు కూడా మనం ఫోల్డింగ్ అయితే చేసేసాము. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్టు బ్యాక్ పార్టు షోల్డర్స్ అయితే మనము జాయింట్ చేసుకోవాలి. ఇలా జాయింట్ చేసేటప్పుడే ఒకసారి అయితే పొడవు కూడా చూసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ పొడవు ఎంత ఉంది, బ్యాక్ పార్ట్ పొడవు ఎంత ఉంది అని. ఒకవేళ ఎక్కువ తక్కువ వచ్చింది అనుకోండి, మనం బ్యాక్ పార్ట్లోనే సరి చేసుకోవాలి. ఎందుకు అంటే షోల్డర్ సైడు సరి చేసుకోలేము, మనకి నెక్ రౌండ్స్ అయితే తగ్గిపోతూ ఉంటాయి. కిందకు వచ్చేసి ఫ్రంట్ పార్ట్లో మనకి బోర్డర్ ఉంది కాబట్టి సరి చేసుకోలేము. కాబట్టి బ్యాక్ పార్ట్లోనే మనకి కిందకు వచ్చేసి ఫోల్డింగ్ మనం పెట్టాం కదా, అక్కడైతే సరి చేసుకోవచ్చు. అలా చేసుకున్న తర్వాత ఇది కొత్త వాళ్ళకైతే ఇలాంటి టిప్స్ అయితే చాలా యూస్ఫుల్గా ఉంటాయని మరీ వివరంగా అయితే చెప్తున్నాను. ఇంకా షోల్డర్స్ అయితే జాయింట్ చేసేద్దాం. అలా షోల్డర్స్ జాయింట్ చేసేటప్పుడు మనం కరెక్ట్గా ఉండేటట్టు చూసుకొని స్టార్టింగ్లోను ఎండింగ్లోను లాక్ స్టిచ్ చేసుకొని 2 స్టిచ్చెస్ అయితే వేసుకోండి. ఖర్చు వచ్చేసి ఖచ్చితంగా 1/2 ఇంచ్ ఉండేటట్టు చూసుకోండి, సరేనా? అలా చూసుకున్న తర్వాత ఈ కొన భాగాలు కొద్దిగా ఇలా కట్టలు చేసుకున్నాం అనుకోండి. అలా చేసుకుంటే మనము హ్యాండ్స్ వేసేటప్పుడు కానీ అప్పుడైతే బాగా నీట్ ఫినిషింగ్ అయితే ఉంటుంది. ఈ విధంగా మనము వేసేసాం కదా. ఇప్పుడు వచ్చేసి ఇలా ఓపెన్ చేయండి. ఓపెన్ చేశాక చూడండి, ఈ కొన భాగాలు మనకి కరెక్ట్గా కలవాలి. స్టార్టింగ్లో ఉండేటప్పుడు కొద్దిగా హెచ్చు తగ్గు ఏమైనా వస్తే మళ్ళీ ఇప్పదీసి మళ్ళీ కరెక్ట్గా వచ్చేటట్టు కుట్టండి. ఇక్కడ మనకి బ్యాక్ పార్ట్ వచ్చేసి చిన్నగా కొద్దిగా లావుగా ఉంది కదా, ఆ లావుగా ఉన్నది వచ్చేసి ఎక్స్ట్రా ఉన్నది వచ్చేసి మనం ఈ విధంగా కటింగ్ చేసుకోవాలి. అలానే ఖర్చు పాయింట్లో నేను అక్కడ కట్ చేయలేదు, సరేనా? ఇటు అటు మనమైతే చూసుకోవాలి, సమానంగా ఉండాలి. అలా ఉన్న తర్వాత నెక్స్ట్ ఇక్కడ కూడా మనకి కొంచెం అయితే ఉంది. ఆ కొంచెం అంతా కూడా మనము ట్రిమ్ చేసుకుంటే నీట్గా ఉంటుంది. నెక్స్ట్ మనం ఏం చేసుకోవాలి అంటే చూడండి, ఇక్కడ ఫ్రంట్ క్లాత్ బ్యాక్ సైడ్ క్లాత్ 2 పొడవులు సమానంగా ఉన్నాయా లేదని ఒకసారి అయితే చూసుకోవాలి. ఇప్పుడే మనం హ్యాండ్స్ జాయింట్ చేయక ముందే చూసుకోవాలి. హ్యాండ్స్ జాయింట్ చేసి సైడ్ జాయింట్ చేసి సైడ్స్ అప్పుడు చేయకూడదు, ఇప్పుడు ముందే చేసుకోవాలి. ఇలా చేసుకుంటే చూడండి, మనకి దగ్గరగా ఒక 1/2 ఇంచ్ క్లాత్ అయితే ఎక్కువ వచ్చింది. 1/2 ఇంచ్ 1 ఇంచ్కి దగ్గర అయితే వచ్చింది. కాబట్టి ఆ 1 ఇంచ్ వచ్చేసి నేను అలా కుట్టేసి తీసేస్తున్నాను. ఇప్పుడే మనం తీసుకోవాలి. అయితే మీకు ఒక డౌట్ రావచ్చు, అలా తీయడం వల్ల ఆర్మ్ హోల్ లూజ్ వచ్చేస్తుందా అని. లూజ్ ఏమీ రాదు. ఒకవేళ వచ్చినా మనకు ఖర్చు పాయింట్లో మిగిలిపోతుంది ఆ లూజు, సరేనా? దానివల్ల మనకు డ్రెస్ అనేది ఏమీ చెడిపోదు. అలా చేసుకున్నాం కదా. అలా చేసుకున్న తర్వాత ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నాకు షోల్డర్ కరెక్ట్గా లేదని చెప్పేసి ఇంకొక స్టిచ్ అయితే వేసుకుంటున్నాను. ఈ విధంగా చేసుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ ఒకసారి 2 సైడ్లు కూడా ఒకసారి చెక్ చేసుకోండి. అలా చెక్ చేసుకుంటే మనకి 2 సైడ్లు ఎక్కడైతే ఎక్స్ట్రాలు ఉన్నాయో ఆ ఎక్స్ట్రాలు అయితే మనము కట్ చేసుకోవచ్చు. చూడండి, ఇటు సైడ్ కూడా మిగిలింది. అయితే మనకి ఎందుకు మిగిలింది, మనకి ఓన్లీ ఫ్రంట్ పార్ట్లోనే మిగిలింది, బ్యాక్ పార్ట్లో మిగలలేదు. ఎందుకు అలా మిగిలిందని కూడా నేను చెప్తాను. ఎందుకంటే చూడండి, ఫ్రంట్ పార్ట్కు బ్యాక్ పార్ట్కి వచ్చేసి మనం ఫోల్డింగ్ చేసాము, క్రాసులు కూడా తీసాము. మీరు కటింగ్ వీడియో చూసుంటే మీకు ఐడియా ఉంటుంది. మనం కింద లైనింగ్కి డ్రెస్ క్లాత్కి క్రాసులు మూలలు క్రాసులు అయితే 1/2 ఇంచ్ తీసాము. కానీ ఫ్రంట్ పార్ట్కి మనకి బార్డర్ ఆల్రెడీ వచ్చేసింది కదా, బార్డర్ మనం కట్ చేయలేం కదా. బార్డర్ అలా ఉన్నది ఉన్నట్టే వదిలేసాం కాబట్టి బ్యాక్ పార్ట్ మనకి తక్కువ వచ్చింది, ఫ్రంట్ పార్ట్ ఓన్లీ సంఖ భాగంలోనే ఎక్కువ వచ్చింది. కాబట్టి ఆ విధంగా మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఒకవేళ అర్థం కాకపోతే కటింగ్ వీడియోలో లాస్ట్లో మనం బ్యాక్ పార్ట్కి కొన భాగాలు లాస్ట్లో క్రాసులు కట్ చేసాము, అది చూస్తే మీకు అర్థమైపోతుంది. బ్యాక్ పార్ట్ కట్ చేసాము, ఫ్రంట్ పార్ట్ కట్ చేయలేదు కాబట్టి మనకి ఇక్కడ ఫ్రంట్ పార్ట్లో మిగిలింది. ఓకేనా? ఇంకా నెక్స్ట్ వచ్చేసి
హ్యాండ్స్ కూడా మనము కరెక్ట్గా చూసుకోవాలి. చాలామంది కొత్త వాళ్ళు ఏం చేస్తారంటే అవన్నీ ఏమీ చూసుకోరు, ముందు స్టిచ్చింగ్ చేసి లాస్ట్లో ఆ హెచ్చు తగ్గు వస్తే మళ్ళీ దాని గురించి పెద్ద టెన్షన్ అవుతూ ఉంటారు కదా. అలా కాకుండా ఇప్పుడు హ్యాండ్స్ మనం ముందే చూసుకోవాలి. ఖర్చు పాయింట్లో సమానంగా ఉందా, ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ ఉందా అని. ఖర్చు మనము 2 ఇంచ్ పెట్టాం కాబట్టి ఆ 2 ఇంచ్ కరెక్ట్గా మనకి షేప్ అనేది రావాలి. కరెక్ట్ అంటే బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ సమానంగా. ఇక్కడ చూడండి మనకి ఒక పావు ఇంచు కంటే కొంచెం తక్కువే మనకైతే వచ్చింది. అయినా సరే నేను అది ట్రిమ్ చేసేస్తున్నాను. అలా ట్రిమ్ చేశాక మనకి హ్యాండ్స్లో కూడా ఫ్రంట్ లోతు అయితే తీసాము. సరేనా. హ్యాండ్స్ పొడవు ఒకసారి చూసుకోండి. ఇలా జాయింట్ చేసేటప్పుడు హ్యాండ్స్ పొడవు, తర్వాత ఖర్చు పాయింట్ని బ్యాక్ వైపుకి అయితే పెట్టాను. అలానే సెంటర్ పాయింట్ అయితే చూసుకుంటున్నాను. మనము ఆది డ్రెస్సులో హ్యాండ్ పొడవు ఎంత ఉందో చూసుకొని దీని కుట్టుల వరకు ఉందా లేదా, ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉంటే సరిపోతుంది. బ్యాక్ పార్ట్కి బ్యాక్ పార్ట్ పెట్టాను, ఫ్రంట్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్ పెట్టాను, షోల్డర్ దగ్గర నుండి సమానంగా పెట్టేసి ఈ విధంగా మనము స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది. అయితే చాలామంది కొత్త వాళ్ళు ఎలా స్టిచ్ చేస్తారంటే షోల్డర్ దగ్గర సెంటర్ పాయింట్ పెట్టుకొని ఒక సైడ్ కుట్టి మళ్ళీ అటు నుండి ఇటు వచ్చి ఇటు నుండి అటు వచ్చి అలా కుడతారు కదా. అలా ఏమీ కాదు. మనం కస్టమర్ డ్రెస్సులు కానీ బ్లౌజులు కానీ కుట్టేటప్పుడు ఇలా ప్రతి ఒక్క దానికి అలా చేస్తే మనకి స్టిచ్చింగ్ లేట్ అయిపోదా, చాలా కష్టమైపోతుంది కదా. మనం ప్రతి ఒక్కదానికి అలా చేయకూడదు. సెంటర్ పాయింట్ పట్టుకొని అలా చేత్తో అలా పెట్టేస్తే, క్లాత్ జరగకుండా పెట్టేస్తే మనకి నీట్గా వచ్చేస్తుంది. ఏమీ సైడ్కి వెళ్ళే అస్సలు వెళ్ళదు. మీరు ట్రై చేయండి, తప్పకుండా ట్రై చేయండి. 1-2 సార్లు ట్రై చేయండి, మూడోసారికి మీకు చాలా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. నేను చెప్పింది నిజమా అబద్ధమా అని మీకే తెలుస్తుంది. సరేనా. ఇంకొక కుట్టు అయితే ఇక్కడైతే మనము వేసుకోవాలి. ఇలా డబుల్ స్టిచ్ వేసుకుంటే సరిపోతుంది. అదేవిధంగా ఇంకొక హ్యాండ్ కూడా అదే విధంగా మనము జాయింట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు వచ్చేసి హ్యాండ్ ఖర్చు నుంచి లాస్ట్ ఖర్చు వరకు ఒకసారి పొడవుల్లో ఏమైనా హెచ్చు తగ్గుందేమని ఒకసారి చూసుకుంటే సరిపోతుంది. అయితే ఆల్రెడీ మనం చూసాం కదా, కరెక్ట్గా వస్తుంది. కాకపోతే ఒకసారి అయితే చూసుకోండి. కొంచెం ఎక్కువ తక్కువ వచ్చిందంటే ఇక్కడ సంఖ భాగములో పట్టేసండి. సరేనా. ఇప్పుడు వచ్చేసి హ్యాండ్ లూజు మన ఆది డ్రెస్లో ఎంత ఉందో అంతే పెట్టుకోండి. కాకపోతే కాటన్ కదా, సింక్ అవుతుంది కదా, ఒక్క లైను తప్పితే 2 లైన్లు కొంచెం లూజు ఉంచినా పర్లేదు. కాటన్ కాబట్టి నీళ్ళల్లో తీస్తే సింక్ అవుతుంది. ఆమ్ హోల్ లూజు కూడా ఆది డ్రెస్లో ఎంత ఉందో అంత ఇక్కడ పెట్టేస్తే ఒక 2 లైన్లు ఎక్స్ట్రా పెట్టుకుంటే సరిపోతుంది. అయితే ఇక్కడ వచ్చేసి చూడండి, మనము డ్రెస్ మార్కింగ్ది వచ్చేసి కొంచెం పక్కకి వెళ్ళింది. ఆమ్ హోల్ మార్కింగ్ అనేది కొంచెం తక్కువకు వచ్చింది. ఎందుకు అంటే మనము డ్రెస్ మార్కింగ్ చేసేటప్పుడేమో ఒక 1/2 ఇంచ్ అనేది లూజుల కోసం అయితే మన డ్రెస్ కంటే 1/2 ఇంచ్ ఎక్స్ట్రా అయితే ఉంచాము. ప్రతి ఒక్క లూజులో కూడా ఎక్స్ట్రా అయితే ఉంచాము. కాబట్టి ఆ లూజ్ అనేది కొంచెం ఒక 1/2 ఇంచు పక్కకి వెళ్ళింది. అలాంటప్పుడు మనం ఏం చేయాలి, కరెక్ట్గా మనకి లైన్ కరెక్ట్గా రావాలి అనుకుంటే ఖర్చు పాయింట్లో 2 ఇంచులు ఉంచాం కదా, 2.5 ఉంచేసి ఇక్కడ కరెక్ట్గా మనం మార్కింగ్ చేస్తుంటే కరెక్ట్గా వచ్చేది. ఓకేనా. ఇప్పుడు వచ్చేసి ఈ విధంగా కరెక్ట్గా అలా తీసేసి ఇక్కడ హిప్ లూజ్ మార్కింగ్ చేసుకున్నాం కదా, ఆ మార్కింగ్ దగ్గర మనము లాక్ స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ కరెక్ట్గా 1 ఇంచ్ ఉండేటట్టు చూసుకోండి. కొత్త వాళ్ళు చాలామంది వచ్చేసి 1.5, 2 ఇంచీలు అలా పెట్టేస్తూ ఉంటారు. అలా పెట్టడం వల్లే మనకి కట్స్ అనేవి కరెక్ట్గా ఫోల్డింగ్ చేయడం కానీ నీట్ ఫినిషింగ్ కానీ రాదు. మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే కరెక్ట్గా కట్స్ కుట్టడానికి 1 ఇంచ్ మీరు ఖచ్చితంగా పెట్టండి. మీకు చాలా ఈజీగా అయితే వచ్చేస్తుంది. సరేనా. అయితే అక్కడ హిప్ లూజ్ దగ్గర మార్కింగ్ నుంచి సంఖ భాగం వరకు ఎన్ని ఇంచీలు ఉందో చూసుకున్నాం కదా. మనకి 13.5, 14 ఇంచీలు అయితే ఉంది కాబట్టి ఇక్కడ కూడా అదే 14 ఇంచీలు పొడవు చూసుకొని మార్కింగ్ చేసేస్తున్నాను. అలా మార్కింగ్ చేశాక కింద నుండి ఇంకొకసారి కరెక్ట్గా చూసుకొని, అంటే కిందకి మనము ఫోల్డింగ్ చేసేటప్పుడు హెచ్చు తగ్గు లేకుండా సమానంగా ఉండేటట్టు ఒకసారి చూసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇక్కడ కూడా ఖర్చులోకి కరెక్ట్గా 1 ఇంచ్ వదిలితే సరిపోతుంది. 1 ఇంచు, అంతకంటే ఎక్కువైతే ఇంకా అవసరం లేదు. 1.25 అయినా పర్లేదు, కానీ 1 ఇంచ్ అంటే మీకు నీట్గా వస్తుందన్నమాట. అలా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము లూజులో అయితే మనం చూసుకున్నాం కదా, ఇటు ఖర్చు వైపు మనం ఎంతెంత గ్యాప్ ఉంచేసి కుట్టేసామో ఇటు సైడ్ కూడా అంత గ్యాప్ ఉండేటట్టు చూసుకోండి. లేదు అంటే ఇటు సైడు టేప్తో ఒకసారి కొలుసుకోండి. ఖర్చు పాయింట్లో మనకి వేస్టేజ్లో 2 ఇంచీలు కదా, ఇటు 2 ఇంచీలు పెట్టండి. సంఖ భాగంలో 2 ఇంచీలు కదా, ఇటు 2 ఇంచీలు అలా పెట్టుకున్నా ఓకే. సరేనా.
ఇంకా నెక్స్ట్ హ్యాండ్ లూజు, ఆర్మ్ హోల్ లూజు ఈ రెండు చూసుకొని మీరు ఒక స్టిచ్ వేసేస్తే సరిపోతుంది. సైడ్స్ ఒక్కొక్క కుట్టే మనమైతే వేయాలి. కట్స్ పెట్టకముందు ఒక కుట్టే వేయాలి. ఎక్కువ కుట్లు అయితే వేస్తే కట్స్ అనేవి నీట్గా రావన్నమాట. ఇటు కుట్టు అటు కుట్టు అయితే వేసాం కదా, ఇప్పుడు అనేది కట్స్ పెట్టుకోవాలి. కట్స్ పెట్టుకున్నాక ఇంకా ఎక్స్ట్రా ఇటొక 3 అటొక 3 ఖర్చు పాయింట్ల కుట్లు అనేది వేసుకోవాలి. చూడండి ఇక్కడైతే నేను ఫస్ట్ ఒక హాఫ్ ఇంచ్, మనం 1 ఇంచ్ వదిలాం కదా హిప్ లూజ్లో, 1 ఇంచుకి హాఫ్ ఇంచ్ ఒక ఫోల్డ్ పెట్టండి, ఇంకొక హాఫ్ ఇంచ్ ఒక ఫోల్డ్ పెట్టండి, కరెక్ట్గా సరిపోతుంది. చివరి భాగంలో మనకు కుట్టు వచ్చేటట్టు అయితే చూసుకోవాలి. నేను దగ్గరగా కూడా చూపిస్తాను, కట్స్ దగ్గర చాలా వివరంగా చెప్తాను. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇంకా మనకి బోలెడన్ని డ్రెస్ వీడియోస్ అయితే ఉన్నాయి, వస్తాయి, మళ్ళీ వస్తాయి. కాబట్టి మీకు క్లారిటీ అయితే ఇస్తాను, సరేనా? ఈ విధంగా చూసుకోండి. మరీ ఇలా కట్స్ పెట్టేటప్పుడు బాగా గుంజేయకూడదు, లూజు కూడా వదలకూడదు. నార్మల్గా పట్టండి. ఫస్ట్ ఒక హాఫ్ ఇంచ్ అలా ఫోల్డ్ చేయండి, ఇంకొక హాఫ్ ఇంచ్ ఫోల్డ్ చేయండి. మనకి చూడండి అక్కడ పాదం అక్కడ ఉందంటే మనం నేనైతే ఎక్కడ సెట్ చేస్తున్నాను, ఒక జానడు ప్లేస్ కంటే ఇంకా ముందుకే సెట్ చేస్తున్నాను. చాలామంది మన దగ్గర టైలరింగ్ నేర్చుకునే వాళ్ళు కూడా పాదం ముందే సెట్ చేస్తారు. అలా సెట్ చేయకూడదు. చూడండి ఇక్కడ కట్స్ దగ్గర నేను మార్క్ చేసుకుంటున్నాను. ఒక హాఫ్ ఇంచుకి మనకి లాస్ట్ స్టిచ్ నుండి ఒక హాఫ్ ఇంచ్ పైకి అయితే మార్క్ చేస్తున్నాను. అలా మార్కింగ్ చేసుకున్నాక ఇప్పుడు ఇక్కడ కూడా మనం నీట్గా ఇలా ఫోల్డింగ్ చేస్తే మనకు చాలా నీట్గా అయితే అయిపోతుంది. అలా అయ్యేటప్పుడు ఇలా క్లాత్ అనేది ఇలా గుంజాలి. మధ్యలో అక్కడ ముడతలు, ఒక్కొక్కసారి ముడతలు, ఫోల్డింగ్లు అలా ఉండిపోతూ ఉంటాయి. కాబట్టి ఇలా గుంజాలి. ఎలా గుంజాలనేది కూడా చూపిస్తాను. చూడండి అటు పీసు ఆ చేయితో ఇలా లాగండి, ఇటు పీసు ఈ చేయితో లాగండి. అంటే మధ్యలో మనకి ఎటువంటి ముడతలు ఉండకూడదు. అలా ఉన్న తర్వాత ఇక్కడ కూడా డబుల్ ఫోల్డ్ పెట్టేయండి. అటు సైడ్ మనం ఫోల్డింగ్కి ఎంతైతే వినియోగించామో ఇటు సైడ్ కూడా అంతే ఫోల్డింగ్ పెట్టాలి. ఒకటి పెద్దది ఒకటి చిన్నది అలా పెట్టకూడదు. అలా సమానంగా మనం లైన్ గీసాం కాబట్టి ఆ లైన్ మీదే అక్కడ నేను పాదం పైకెత్తి నీడిల్ కిందకు పెట్టి ఇలా డ్రెస్ అనేది ఇలా పక్కకైతే తీసాను, సైడ్స్ జరిపాను. మీరు కూడా ఆ విధంగా చూడండి, నీడిల్ కిందకు పెట్టాను, పాదం పైకి లేపాను, డ్రెస్ తిప్పాను. ఆ విధంగా ఉంటే మనకి అక్కడ కటింగ్ నీట్గా మనకి స్టిచ్ అనేది చాలా పర్ఫెక్ట్గా నీట్గా అయితే ఉంటుంది, రౌండ్ షేప్ లేకుండా. ఇక్కడ కూడా మనకి ఒక్కొక్కసారి ఎక్కువ చూడండి అలా ఎక్కువ కూడా వచ్చేస్తూ ఉంటుంది. అలా ఎక్కువ వచ్చిందనుకోండి డ్రెస్ క్లాత్ని లాగేసేయండి, ఓకేనా? డ్రెస్ క్లాత్ని ఇలా టైట్గా ఇట్లా లాగండి. మనకు కరెక్ట్గా ఎంత కావాలో అంతే ఫోల్డింగ్ అయితే రావాలి. అటువైపు మనం ఎంత అయితే వేసామో ఇటువైపు అంత ఫోల్డింగే రావాలి. తక్కువ వచ్చిందనుకోండి కొద్దిగా ఎక్కువ ఫోల్డ్ చేయండి, ఎక్కువ వచ్చేసింది అనుకోండి డ్రెస్ క్లాత్ కొద్దిగా పక్కకు లాగండి, సరిపోతుంది. మనకి ఎక్కడైనా ముడతల్లాగా అలా వచ్చిందంటే చేతితో ఇలా నీట్గా రుద్దండి. ఇక్కడ ఏమంతా ఇదే కష్టం ఏమీ కాదు. మీరు 1 ఇంచ్ వదిలేరంటే చాలా సింపుల్గా మీకైతే అయిపోతుంది. కట్స్ పెట్టడం అనేది చాలా ఈజీగా అయిపోతుంది, సరేనా? ఈ విధంగా ఇలా చేతితో అంటే సరిపోతుంది. ఇప్పుడు చూడండి అంత దూరంలో మనకి మిషన్ పాదం ఉంది అంటే మనం ఇక్కడ ముందు కింద సెట్ చేసుకొని మనము ఉన్నదంతా మధ్యలో సెట్ చేసుకోవాలి. చాలామంది పైనుంచి అలా వచ్చేసి లాస్ట్కి వచ్చేసరికి మనకు కొనభాగం వచ్చేస్తుంది, ఓకేనా? కొనభాగం వచ్చేస్తుంది. కాబట్టి మనం ఏం చేయాలంటే ఒక జానడు ప్లేస్లో మనం ఇంకా కుట్టేది ఉంది అంటే ముందు చివర్లు ఫోల్డింగ్ చేసుకొని తర్వాత మధ్యలో ఫోల్డింగ్ చేసుకోవాలి. అప్పుడు మనకి కొనభాగాలు రాకుండా సమానంగా అయితే వస్తుంది. ఇప్పుడు ఆ చివరి వరకు కుట్టాం కదా, ఇప్పుడు వచ్చేసి ఈ చివరికి వచ్చేసి ఇంకొక కుట్టు అయితే వేసేయండి, సరేనా? మళ్ళీ పాదం లేపి దారం కట్ చేయకుండా ఇదే విధంగా వేసేసేయండి, చాలా ఈజీగా అయిపోతుంది. అయితే ఇంకా ఇక్కడ ఇంకొక టిప్ ఏంటి అంటే చాలామంది కుట్టేటప్పుడు కట్స్ దగ్గర ఊరికే చినిగిపోతూ ఉంటుంది, కుట్లు పిగిలిపోతూ ఉంటాయి. కాబట్టి కట్స్ దగ్గర చినగకూడదు అంటే అక్కడ 2-3 సార్లు లాక్ స్టిచ్ అంటే రబ్ చేయండి. అలా రబ్ చేసేస్తే జన్మలో ఊడమన్నా ఊడదనమాట. డ్రెస్ చినిగిపోళ్ళు కానీ కుట్టు ఊడే ప్రసక్తి అయితే ఉండదు. ఎందుకంటే మన దగ్గర చాలా కస్టమర్స్ వచ్చి మాకు ఇక్కడ డ్రెస్ కుట్లు ఊడిపోతున్నాయి అని చెప్తూ ఉంటారు. కాబట్టి నేను ఆ విధంగా 2-3 సార్లు ఇలా రబ్ చేస్తాను. రబ్ చేయడం వల్ల ఏమంటే మనకి నీట్గా ఊడకుండా చాలా బాగుంటుంది, సరేనా? చూడండి మనకు ఒక వి షేప్లో ఎంత బాగా వచ్చింది. ఇక్కడ కూడా మనకు కుట్టు అనేది ఎంత నీట్గా వచ్చింది. నేను దగ్గరగా కూడా మీకు చూపిస్తాను, సరేనా? ఒక వి షేప్లో వచ్చింది, ముడత ఏమి రాలేదు. ఒక షేప్ అనేది చాలా అందంగా అయితే వచ్చింది. ఈ విధంగా
ఇదే విధంగా ఇంకొక కట్స్ కూడా మనం కుట్టేస్తే సరిపోతుంది. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇందులో ఏ డౌట్ లేకుండా చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను. కట్స్ ఓన్లీ కట్స్ గురించి ఒక వీడియో అయితే చేస్తాను, ఇంకా వివరంగా అయితే చేస్తాను. సరేనా? నెక్స్ట్ వీడియోస్లో మీరు మళ్ళీ మన ఛానల్లో చూడండి. నెక్స్ట్ వీడియోస్లో తప్పకుండా ఉంటుంది. ఇక్కడ ఆ కట్స్ ముడతల్లాగా ఉంటుంది కదా, చిన్న కట్ పెట్టుకుంటే సరిపోతుంది. ఇక్కడ ఖర్చు పాయింట్ అయితే ఉంది కాబట్టి మనము ఒక 3 కుట్లు వేసుకుంటే సరిపోతుంది. అదేవిధంగా ఇటు సైడ్ కూడా నేనైతే కట్స్ వేసాను. 4 స్టిచ్చెస్ అయితే వేసేసాను. మధ్యలో చిన్న కట్లు కూడా ఇచ్చుకోను. ఇక్కడ షోల్డర్ అనేది ఇలా గుంజితే మనకి బాగా సాగినట్టు అనిపించిందంటే షోల్డర్ లూజ్గా ఉందని మీరు అర్థం చేసుకోండి. లేదు నార్మల్గా ఉంది అంటే అలా ఉంచేసేయండి. లూజుగా బాగా సాగినట్టు ఉందంటే షోల్డర్ ఫిట్టింగ్ కొరకు ఒక చిన్న కుట్టు అయితే వేసేసేయండి షోల్డర్లో. ఈ విధంగా ఫైనల్ అనేది ఈ విధంగా అయితే వచ్చింది మన పిక్ అనేది. ఇక్కడ చిన్న వీడియో క్లిప్ కూడా చూపిస్తాను. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.